పై కేసు నమోదైంది. పోలీసులు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చారు. జేసీపై కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. బీజేపీ నేత హీరోయిన్ మాధవీలత ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. గతంలో మొన్న జనవరిలో సంక్రాంతి సంబరాల సమయంలోనూ డిసెంబర్ 31 రోజున అక్కడ తాడిపత్రిలో సంబరాలు నిర్వహించే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేస్తున్న సంబరాలకు ఎవరు వెళ్ళొద్దు అంటూ మాధవీలత ఒక వీడియో చేశారు. దానిపై జేసీ ప్రభాకర్ రెడ్డి కొంచెం అనుచితంగా మాట్లాడారు. మాధవీలతను విమర్శిస్తూ మాట్లాడారు. దీనిపై మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కించపరిచేలా మాట్లాడారంటూ మాధవీలత చేసిన ఫిర్యాదుపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ అనుచరులు అభిమానులు తనను చంపుతానని బెదిరిస్తున్నారు అంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు మాధవీలత. జేసీ నుంచి తనకు ప్రాణహాని ఉంది అని మాధవీలత అన్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. జేసీ ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ వేడుకలకు వెళ్ళొద్దు అంటూ మాధవీలత ఒక వీడియో చేశారు. మాధవీలత వీడియోను తప్పుపడుతూ జేసీ అనుచితంగా మాట్లాడారు. మాధవీలత సినిమాల్లో యాక్ట్ చేసే విధానం గురించి, బీజేపీ నాయకుల గురించి కొన్ని ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దీంతో మాధవీలత కన్నీటి పర్యంతమయ్యారు. మాధవీలత పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు. తనను చంపుతానంటూ బెదిరిస్తున్నారు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పైన, జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులపైన ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేయడంతో ఏం జరగబోతోంది అనే చర్చ మొదలైంది. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శిల్ప, ఏ సెక్షన్ కింద జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు? ఈ కేసు నమోదు కావడంతో ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటే జేసీని అరెస్ట్ చేసే అవకాశమో లేదా జేసీని విచారణకు రమ్మని పిలిచే అవకాశమో ఉందా? న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా జేసీ ప్రభాకర్ యాక్ట్రెస్ మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపైన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర దుమారం రేపింది. ముఖ్యంగా దీన్ని అందరూ కూడా, అటు మహిళా సంఘాలు కావచ్చు, అందరూ కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం మాధవీలత ఒకవైపు అటు సైబరాబాద్ పోలీసులను కావచ్చు, ఇటు ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ వాళ్ళని కావచ్చు, అందరితో కూడా ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా ఈ విధంగా మాట్లాడడం ఏ విధంగా కరెక్ట్ అంటూ కూడా మాధవీలత అటు ఫిలిం ఛాంబర్ లో కావచ్చు, మా అసోసియేషన్ వాళ్ళకి కంప్లైంట్ చేసింది. అనంతరం సైబరాబాద్ పోలీసులను కూడా ఆశ్రయించింది. సో ఈ నేపథ్యంలోనే దీనిపైన ఇప్పటికే పోలీసులు కూడా అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి పైన ఇప్పుడు ప్రస్తుతం కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా దీనిపైన విచారణ జరిపే అవకాశం అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అవి అనుచిత వ్యాఖ్యలు. దీనిపైన జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో క్షమాపణలు కూడా కోరారు. క్షమాపణలు కోరినా కూడా మాధవీలత మాత్రం దీనిపైన ఖచ్చితంగా నాకు వివరణ కావాలంటూ కూడా తాను పట్టుబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం కేసు నమోదైంది సైబరాబాద్ పోలీసులు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జేసీ ప్రభాకర్ పైన కేసు నమోదు చేశారు. దీనిపైన ఖచ్చితంగా విచారణ పిలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. విచారణ జరిపిన అనంతరం ఏ విధంగా ముందుకెళ్తున్నది అనేది కూడా ప్రస్తుతం సస్పెండ్ గా మారింది. ఎందుకంటే ఏమైనా అరెస్ట్ చేస్తారా, లేకుంటే ఏమైనా కౌన్సిలింగ్ బుక్లు ఇచ్చేసి పంపుతారా అనేది కూడా ప్రస్తుతం సస్పెండ్ గా మారింది. ఈ 2-3 డేస్ లో కూడా సైబరాబాద్ పోలీసుల ముందు హాజరయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద గతంలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈ గొడవ అనేది జరిగింది. అనంతరం అనేక కీలక మార్పులు తిరిగింది మాధవీలత కావచ్చు. దీనిపైన అనేక మంది మహిళా సంఘాలు కావచ్చు, అందరూ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి దిగి వచ్చి క్షమాపణలు కూడా కోరారు. కానీ క్షమాపణలు కోరినప్పటికీ మాధవీలత మాత్రం నేను దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదని కూడా చెప్పింది. మొత్తం మీద ఈ విధంగా వ్యక్తిగత జీవితాలపై అది దత్తు ఆడపిల్లని అనడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ కూడా చేశారు. దీనిపైన మా అసోసియేషన్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. అటు మా అసోసియేషన్ సంబంధించినటువంటి శివబాలాజీ కూడా దీన్ని మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తా. ఈ విధంగా ఆడపిల్లని కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి తర్వాత క్షమాపణలు చెప్తూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఆ వివాదం ముగిసిందని అనుకున్నారు. మళ్ళీ మాధవీలత ఫిర్యాదు చేశారంటే మళ్ళీ ఇంకేమన్నా బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయా, లేదంటే అప్పుడు జరిగిన వివాదం పైనే మాధవీలత ఫిర్యాదు చేశారా? రైట్. ఎప్పుడైతే ఈ ఇష్యూ అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి దీనిపైన వీడియో రిలీజ్ చేశారు, క్షమాపణ కోరారు. తను ఏదో ఆవేశంలో అలా మాట్లాడడం తప్ప ఏ విధంగా కించపరిచే విధంగా నేను ఎక్కడ కూడా మాట్లాడలేదంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి దీనిపైన వివరణ ఇచ్చారు. కానీ తర్వాత తన ప్రవర్తన కావచ్చు వీటినన్నిటిపైన కూడా మాధవీలత ఏమాత్రం కూడా నాకు ఇది కరెక్ట్ అనిపించడం లేదు, దీనిపైన ఖచ్చితంగా నేను పోరాడుతాను అని అంటుంది. ఎందుకంటే నేను చిన్న
పడను, అలాంటిది ఈ విధంగా మహిళలను చింతపరిచే విధంగా ఈ విధంగా అనడం ఏమాత్రం కరెక్ట్ అంటూ కూడా తాను చేశారు. దీనిపైన అనేక తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సో దీనిపైన ఈ ముందు ముందు ఏ విధంగా వెళ్తారని కూడా ప్రస్తుతం సస్పెండ్ గా మారింది. ఒకవైపు అటు ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ఇటు పోలీసుల పరంగా మొత్తం కూడా అన్ని చోట్ల కూడా ఒకవైపు మాధవీలత పోలీసును ఆశ్రయించింది, అటు హెచ్ఆర్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఆశ్రయించింది. సో దీనిపైన నేను ఖచ్చితంగా పోరాడతా, నాకు న్యాయం జరిగే వరకు కూడా పోరాడతా. ఎందుకంటే ఒకవైపు ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ నాకు అవి ఎక్కడ కూడా అందులో నిజాయితీ కనిపించడం లేదు అని ఏదైతే విమర్శలు వస్తున్నాయో ఆ విమర్శల కోసం మాత్రమే చెప్పారు, కానీ తను మనస్ఫూర్తిగా చెప్పలేదంటూ కూడా మాధవీలత చెప్పారు. సో దీనిపైన ఈ రోజు ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు దీనిపైన కేసు నమోదు చేశారు. విచారణకు పిలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో మాధవీలత సైబరాబాద్ పోలీసులకు వెళ్ళి తాను నేరుగా కంప్లైంట్ ఇచ్చింది. సో దీనిపైన పోలీసులు విచారణ జరుపుతానంటే ఈ రోజు ప్రస్తుతం మాజీ ఎంపీ అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి పైన కేసు నమోదైంది. దీనిపైన పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తారు, విచారణ జరిపిన అనంతరం ఏ విధంగా అరెస్ట్ చేస్తారా లేకుంటే ఏమైనా కౌన్సిలింగ్ లాగా ఏమైనా